ఏ తెలంగాణ మంత్రులు తెలంగాణ ఎమ్మెల్యేలు అయితే నగ్నంగా బయటపడిపోయినారో వాళ్ళు ఎన్నోసార్లు శవాల మీద ప్రతిజ్ఞలు చేసినప్పటికీ కూడా వాళ్ళు తెలంగాణ బాధగాదని బాధితులని వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తొత్తులని వాళ్ళు మనకు మొత్తంగానే ఒక ద్రోహులని మొట్టమొదటి గుర్తించాల్సింది తెలంగాణ సమాజం. వాళ్ళు ద్రోహులు, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు తెలంగాణ చెప్తే ఎంత మాత్రం నమ్మకండి. ఎందుకంటే మనకు 42 రోజుల సమ్మె తర్వాత నాకు అర్థమైంది కాబట్టి. నేను ఒక పొలిటీషియన్ కాదు కాబట్టి కాంగ్రెస్ కు గతం కరో తెలంగాణ బాధ్యత పిలిపింపరు కానీ అంతకు మించిన మార్గం భవిష్యత్తులో లేదు. తెలుగుదేశాన్ని కాంగ్రెస్ ని మరోసారి కనుక ఎన్నుకుంటే, వాళ్ళు చెప్పిన మాట కనుక మరోసారి నమ్మితే, వాళ్ళు తెలంగాణ ఇస్తారని అనుకుంటే అంతకు మించి మనం తప్పు చేసిన వాళ్ళం. ఎందుకంటే ఇన్ని చరిత్ర కూడా ఉన్నాయి, ఇన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాల తర్వాత, ఈ అనుభవాల సాధన తర్వాత, వీటి ఫలితాల తర్వాత మీరు గుర్తుంచుకోండి మిత్రులారా, భవిష్యత్ పోరాటం రాజకీయ పార్టీల మీద కూడా జరగాల్సింది. మరి ఉద్యమం సమితి ఇక్కడే కొంత ఆలోచించుకోవాల్సింది. ఉద్యమం ఒకవైపు, రాజకీయ ఆలోచనలు మరోవైపు సాగుతున్న కాలంలో ఉన్నాము. రాజకీయ ఆలోచనలకి ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ పార్టీలు ఏమి మినహాయించుకోవాలి, ఏ పార్టీ అయినా తీసుకోండి, వాటి ప్రయోజనాలు వేరు, వాటి పార్టీ నిర్మాణాలు వేరు. పార్టీ కొనసాగించాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, రాజ్యాధికారానికి రావాలని దాని లక్ష్యం ఉంటుంది. దాంట్లో తెలంగాణ కావాలనే లక్ష్యం కూడా ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు ఎంత తెలంగాణ ప్రధానమైన డిమాండ్గా లేదా ప్రధానమైన రాజకీయ లక్ష్యంగా కొనసాగినప్పటికీ దానికి పరిమితులు ఉంటాయి. నేను పాజిటివ్గా పరిమితులు ఉంటాయని చెప్తున్నాను. వాటి ప్రయోజనాలు వాటికి ఉంటాయి. ఉద్యమానికి ఒకే ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ఉద్యమం రాజకీయ రూపం తీసుకున్నప్పుడు వేరు ప్రయోజనాలు, కానీ ఉద్యమం తెలంగాణ సాధన ఒకటే మార్గంగా ఉంటుంది. అందువల్ల ఉద్యమాన్ని రాజకీయాన్ని మిళితం చేసినప్పుడు జాగ్రత్త పడాల్సినది. ఇది ఒక హెచ్చరికగా భావించాలని నేను నిర్దేశిస్తున్నాను. ఉద్యమాన్ని కొనసాగిద్దాం. ఉద్యమాన్ని మనం అనుకున్నప్పుడు స్తబ్దతలోకి, మనం అనుకున్నప్పుడు గుంపుగా గ్రహించడానికి ఉద్యమ లక్ష్యాలకు ఉండవు. మన చరిత్రలో అనుభవాలు వాటిని పరిశీలించాల్సింది. మనం అనుకుంటే ఉద్యమం చప్పుడు చల్లారడం, మనం అనుకున్నప్పుడు గుంపులు లేవడం అనేది ఉద్యమ లక్ష్యం కాదు. ఉద్యమానికి అట్లాంటి స్వభావం ఉండదు. మనం దీన్ని తీసుకుపోవాల్సి ఉన్నది. మనకి వేరే మార్గం లేదు. ఉద్యమ సంస్థలు, ఏ ఉద్యమ సంస్థలు అయితే తెలంగాణలో ఉన్నాయో, ఈ ఉద్యమ సంస్థలకి రాజకీయ ప్రయోజనాలు ఉండకూడదు, లేవు అని అనుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనమే ముఖ్యమైనది, తెలంగాణ ఆకాంక్ష ముఖ్యమైనది, దిగాల్సిందే ముఖ్యమైనది. కనుక ఇప్పుడు ఉద్యమ సంస్థలు తమ కార్యాచరణని స్పష్టం చేసుకోవాల్సిందే. ఏం చేయాలి మనం? ఈ ఉద్యమం ఇక్కడ ఆగిందని పోవడంలో మొట్టమొదటి పరిపాలన అది కొనసాగుతున్నది. ఈ కొనసాగడంలో నా విజ్ఞప్తి ఒకటే, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పదే పదే చెబుతున్నది. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు వేరు, కానీ తెలంగాణలో ఉన్న ఉద్యమ సంస్థలన్నింటినీ వేరు వేరు లక్ష్యాలు లేవు. వేరు వేరు సిద్ధాంత ప్రాతిపదికలు ఉండొచ్చు, భిన్న ఆలోచనలు ఉండొచ్చు, భిన్న అభిప్రాయం ఉండొచ్చు, కానీ లక్ష్య సాధన గురించిన ఏకాభిప్రాయం ఉన్నప్పుడు మనమందరం కలిసి పనిచేయడానికి మరొకసారి ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే చేసి ఉన్నది, అది పురాణానికి నాయకత్వం వహించింది. కానీ విడిగా కూడా ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఉద్యమ రూపంగా రావాల్సిన అవసరం ఇంకా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ లాంటి అస్తిత్వ ఉద్యమాల్లో 1000 పూర్వం వికసించినట్టుగా ఇవాళ 2000 మంది నాయకులు తయారై ఉన్నారు తెలంగాణలో. దురదృష్టవశాత్తు ఒకరి మాట ఒకరు వినడానికి నిరాకరిస్తున్నారు. వాస్తవమా కాదా? దొంగలు కాకుండానే. అంటే ఒకరి మాట ఒకరు ఎందుకు వినడం లేదంటే, సానుకూలంగానే మాట్లాడుకున్నప్పుడు నేనైతేనే తెలంగాణ ఇట్లా తెస్తానని అనుకుంటున్నాను, నేనైతే ఇట్లా తెస్తానంటున్నాను. ఉద్యమం ఇంకా చేయాల్సిన ఉండేయాలంటున్నారు. సకల జన సభ జరుగుతున్నప్పుడు మాట్లాడిన వాళ్ళకు కూడా ఆశ్చర్యం ఉంటుంది. నాకు అనుకుంది ఉద్యమం ఇంకేం చేయాలి? ఉద్యమం సకల జన సభ జరుగుతుంటాయి, 42 రోజులు అవుతుంటుంది. ఉద్యమం ద్వారా తెలంగాణ ఈ ఉద్యమం ఇంకేం చేయాలి? ఆ ఉద్యమం ఇదే కదా ఉద్యమం. ఉద్యమం పరాకాష్ట రూపం కదా ఇది. ఇంత రూపంలో చేసిన మళ్ళీ ఉద్యమం చేయాలి. ఏ ఉద్యమమో స్పష్టత లేదు. అనేక మంది నాయకులు తయారైంది. కానీ ఈ నాయకుడైనా దీన్ని అనుసరించి ఆచరిస్తున్న వారైనా ఆలోచించాల్సింది ఒకటే ఉన్నది. మన ముందర ఒక సన్నివేశం ఉన్నది. రాజకీయ నాయకులు ఎక్స్పోజ్ అయి ఉన్నారు, వాళ్ళు మన వాళ్ళు కాదు. మనమేంది మరి? మనం తెచ్చుకోవాల్సి ఉన్నది తెలంగాణను ఎట్లా తెచ్చుకోవాలని నిర్ణయించుకోవాల్సి ఉన్నది.
లక్ష్యం కోసమన్నా కనీసం ఒక ఉమ్మడి ఉద్యమం కాబట్టి, ఒక విశాలమైన విస్తృతమైన ఉద్యమం కాబట్టి, ఈ ఉద్యమంలో ప్రత్యామ్నాయాలు మాట్లాడుతున్న వాళ్ళైనా, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళైనా, ఉద్యమం చేస్తున్న వాళ్ళైనా, ఇంకొక రకాలు చేస్తున్న వాళ్ళైనా ఐక్యమై ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని ఉపయోగపడుతుంది. ఈ సభ మీద అట్లాంటి చర్చ జరిగితే మీ సభ ఏడాది వార్షికోత్సవం కూడా ఒక ఫలాన్ని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటి ప్రసంగం నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఈ ప్రతిపాదన నేను చేస్తున్నాను. అదే సమయంలో ఆగిందా తెలంగాణ? ఆగిందా? తప్పులేదు. అయితే ఆగిందంటే ఆగలేదు కదా. మనం ఇక్కడ కూర్చున్నాం కదా, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కదా. తెలంగాణ జరిగిన అన్యాయం పెరిగిన అన్యాయం. అరే ఇంత అన్యాయం జరుగుతుందిరా బాబు అంటే ఆయన అసెంబ్లీ అట్లా ముగియంగానే చెరుకు సుధాకర్ జైలుకి అని పంపుతారు. ఇలా కోర్టు లేకపోతే ఏంటి మన జరుగుతాం? ఎట్లా అట్లాంటి ఎట్లా చేస్తారంటే వాళ్ళకి ఆ హజం రాజ్యానికి ఉండే ఆ నియంత్రణ అహంకారం అన్ని ఏర్పడి ఉండేది ఆంధ్ర రాజ్యంలో గెలిపింది కాబట్టి ఆంధ్ర రాజ్యాన్ని కూలగొట్టడానికి ఈ గగన్మయంలో ఇవాళ జరిపిన ఈ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనకు మూలం కావాలని కోరుకుంటూ మీరందరూ తెలంగాణ కోసం నిలబడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, జరుగుతుందా తెలంగాణ పోరాటం? జరుగుతుందా? పోరాటం చేద్దామా?